హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఎన్సీఆర్టీ సిలబస్ మన సంఖ్యలను తెలుసుకుందాం. నోయింగ్ అవర్ నంబర్స్లో వాడుకలో పెద్ద సంఖ్యలు నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఎక్సర్సైజ్ 1.1 ఆల్రెడీ చూసాం కదా. ఇంతకుముందు వీడియోలో ఎక్సర్సైజ్ 1.1 వరకు చూసాం. ఇప్పుడు వాడుకలో పెద్ద సంఖ్యలు నుంచి చూస్తున్నాం. సో మునుపటి తరగతుల్లో మనం సెంటీమీటర్ను పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. సో సాధారణంగా పొడవు యొక్క ప్రమాణాలు ఏమేమి ఫ్రెండ్స్? సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్స్, ఇలా ఏవైనా కూడా పొడవుని కొలిచేవే. కానీ మనం ఎక్కువగా సెంటీమీటర్స్ని పొడవుకు ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ పెన్సిల్, అలాగే పుస్తకం, అలాగే కొన్ని అలాంటి వస్తువుల యొక్క వాటిని కొలవడానికి సెంటీమీటర్లను ఉపయోగిస్తాం. సో రూలర్లో ప్రతి సెంటీమీటర్పై గుర్తులు ఉంటాయి. సో మనం రూలర్నే స్కేల్ అంటాం కదా. సో స్కేల్ని చూసినట్లయితే ప్రతి సెంటీమీటర్కి ఈ విధంగా మిడిల్లో కూడా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి కదా. ఈ చిన్న చిన్న లైన్స్ ఈ ఒక సెంటీమీటర్ అనుకుంటే ఈ విభాగాలు ఎన్ని ఉంటాయంటే 10 విభాగాలు ఉంటాయి. సో ఒక్కొక్క విభాగాన్ని మనం ఏమంటాము? ఒక్కొక్క విభాగాన్ని 1 మిల్లీమీటర్ అని అంటాం. ఓకే, అంటే ఇక్కడ టోటల్ ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నట్టు? 10 మిల్లీమీటర్స్ ఉన్నట్టు. ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయంటే 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు 10 మిల్లీమీటర్స్ = 1 సెంటీమీటర్. ఓకే, మరి ఇక్కడ 1 మీటర్ చూసినట్లయితే 100 సెంటీమీటర్స్. సో మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది మీటర్స్ నుంచి మిల్లీమీటర్స్లోకి, మిల్లీమీటర్స్ నుంచి సెంటీమీటర్స్లోకి, లేదా సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీటర్ = 100 సెంటీమీటర్స్. ఓకే, మరి ఇక్కడ 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్స్. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకోవాలి. 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లకి ఈక్వల్, అలాగే 1 సెంటీమీటర్ అనేది 10 మిల్లీమీటర్స్కి ఈక్వల్ అవుతుందని. ఓకే, మరి ఇప్పుడు మనం మీటర్స్ నుంచి మిల్లీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో 1 మీటర్ = ఎన్ని మిల్లీమీటర్లు అని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ సెంటీమీటర్ ప్లేస్లో ఈ మిల్లీమీటర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? సో సెంటీమీటర్ ప్లేస్లో 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్స్ కాబట్టి ఇంటూ 10 మిల్లీమీటర్స్ వేసేసామంటే ఎంత అవుతుంది? 1 మీటర్ = 1000 మిల్లీమీటర్స్. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు, 1 మీటర్ = 1000 మిల్లీమీటర్స్. సో మరి ఈ విధంగా పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణం అంటే మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేసాం, మార్చాం. మరి 1 మిల్లీమీటర్ ఎన్ని మీటర్స్? ఓకే, సో ఎన్ని మీటర్లలోకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు చూడండి. 1 మిల్లీమీటర్ నుంచి మీటర్స్లోకి ఏదైనా కొలతని ఎలా కన్వర్ట్ చేస్తామో, మారుస్తామో చూద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దీన్నే చేంజ్ చేద్దాం. ఇక్కడ 1000 మిల్లీమీటర్లను, ఇక్కడ 1000 మిల్లీమీటర్లు = 1 మీటర్ కదా. మరి 1 మిల్లీమీటర్ = ఎన్ని మీటర్లు అని ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకున్నాం కదా. 1000ని ఇటువైపుకు పంపించేస్తాం, అంటే 1 మీటర్ = 1000 మిల్లీమీటర్స్ కదా. మరి 1 మిల్లీమీటర్ = హౌ మెనీ మీటర్స్ అంటున్నాం కాబట్టి ఈ 1000ని ఇటువైపుకు పంపించేస్తాం, అంటే 1/1000 మీటర్స్. ఓకే, సో 1 మిల్లీమీటర్ = 1/1000 మీటర్స్. సో దీన్నే ఎలా రాయొచ్చు? 0.001 అని రాయొచ్చు కదా. సో 0.001 మీటర్ = 1 మిల్లీమీటర్. సో ఇదే విధంగా మీరు అన్నింటినీ కన్వర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్స్ కదా. మరి 1 మిల్లీమీటర్ = ఎన్ని సెంటీమీటర్స్? ఇక్కడ ఈ 10ని ఇటువైపుకు పంపించేస్తే మనకు 1 మిల్లీమీటర్ వస్తుంది కదా. సో 1 మిల్లీమీటర్ = 1/10 సెంటీమీటర్స్. సో 1 మిల్లీమీటర్ = 0.1 సెంటీమీటర్. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైనా ఒక కొలతని మీటర్స్లో నుంచి సెంటీమీటర్స్లోకి, సెంటీమీటర్స్లో నుంచి మిల్లీమీటర్స్లోకి, అలాగే రివర్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అయితే గుర్తుంచుకోండి.
దీన్నే మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. అంటే కిలోమీటర్స్లో నుంచి కూడా మీటర్స్లోకి, మీటర్స్లో నుంచి కూడా కిలోమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ ప్రాసెస్నే వాడతాం దాంట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. ఓకే, మరి ఇక్కడ 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1000 కిలోమీటర్స్. ఓకే, సో ఇప్పుడు 0.001 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. ఓకే, ఈ విధంగా చేస్తాం. ఓకే, ఒకవేళ 1 కిలోమీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలనుకుంటున్నాం. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ అని మనకు తెలుసు కదా. మరి దీన్ని సెంటీమీటర్స్లోనికి మార్చాలి. సెంటీమీటర్స్లోకి మార్చాలంటే ఇక్కడ మీటర్ ప్లేస్లో సెంటీమీటర్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్ కదా. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? m అంటే మీటర్స్ ప్లేస్లో 100 సెంటీమీటర్స్ వేసేస్తాం. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1,00,000 సెంటీమీటర్లు అని చెప్తాం. మరి ఇక్కడ ఈ సెంటీమీటర్ ప్లేస్లో మనం మిల్లీమీటర్లు, 1 కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు ఈక్వల్ అవుతుంది మరి అది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ సెంటీమీటర్ ప్లేస్లో 1 సెంటీమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్లు కదా 1 సెంటీమీటర్ అంటే. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మిల్లీమీటర్లు మనం ఇప్పుడు కన్వర్ట్ చేసి చూద్దాం. అంటే ఇక్కడ ఉన్న జీరోస్ అన్నిటినీ అలాగే వేసేస్తాం ఇంటూ 10 మిల్లీమీటర్స్. ఓకే, సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs మిల్లీమీటర్స్. ఓకే, సో మనం ఇదివరకు వీడియోలో చూసుకున్నాం కదా 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి, 10 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయని. 1,00,000కి అయితే 5 సున్నాలు, 10 లక్షలకైతే 6 సున్నాలు అని. సో మీకు కావాలంటే ఈ విధంగా కామా ఉంచేసుకున్నామంటే ఈజీగా మీకు అర్థమవుతుంది పెద్ద సంఖ్యలకు. ఓకే, సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 లక్షల మిల్లీమీటర్లు. ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు డైరెక్ట్గా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మిల్లీమీటర్స్ అని అడిగారనుకోండి, మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ 1000 మీటర్స్ అనేది అందరికీ ఈజీగానే గుర్తుంటుంది. ఈ మీటర్స్ ప్లేస్లో మీరు ఈ 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మిల్లీమీటర్లు అనేది మీకు తెలిసి ఉండాలి. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీమీటర్స్. ఓకే, 1000 మిల్లీమీటర్స్ కదా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దాన్నే ఈ మీటర్స్ ప్లేస్లో 1000 వేసేస్తున్నాను. 1000 మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మిల్లీమీటర్లు? సో అదే ఇక్కడ వేసేస్తున్నాను 10 లక్షల మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, అదే మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని కిలోమీటర్స్ అని అడిగారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని ఇటువైపుకు పంపించేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మిల్లీమీటర్ 1 మిల్లీమీటర్ అలాగే ఉంటుంది. ఇది ఇటువైపుకి వస్తే బై చేస్తుంది కదా. సో 1/10 lakhs. ఓకే, కిలోమీటర్స్. మరి దీన్ని ఎలా రాస్తాం? 0. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో 0 పాయింట్ తర్వాత అన్ని అంకెలు రావాలి. ఓకే, సో ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 6 అంకెలు రావాలి. ఓకే, సో 6 అంకెలు వచ్చే విధంగా రాద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 6 సున్నాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత 6 అంకెలు ఉండాలి, సున్నాలు కాదు 6 అంకెలు గుర్తుంచుకోండి. సో ఈ విధంగా 1/10 లక్షలు అని రాసాం కదా. ఈ పాయింట్ తర్వాత 6 అంకెలు వచ్చే విధంగా రాయాలి. 0.00001 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీమీటర్. ఓకే, సో ఈ విధంగా మీరు ఏదైనా ప్రమాణాన్ని చిన్న దానిలోకి అంటే మిల్లీమీటర్స్లోనికి అలాగే పెద్ద ప్రమాణానికి కిలోమీటర్స్లోకి మార్చేటప్పుడు మీకు ఒక డిఫరెన్స్ ఇక్కడ కనిపించుంటుంది. అదేంటంటే చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు ఏం చేస్తున్నాం? బై చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, చిన్న ప్రమాణం కదా మిల్లీమీటర్ నుంచి కిలోమీటర్కి మార్చేటప్పుడు ఏం చేసాం? ఇక్కడ బై చేసాం. సో బై 10 లక్షలు వేసాం. ఓకే, చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు బై చేసాం కదా. అదే పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇక్కడ పెద్ద ప్రమాణం నుంచి అంటే కిలోమీటర్స్ నుంచి మీటర్స్లోకి, అలాగే కిలోమీటర్స్ నుంచి సెంటీమీటర్స్లోకి, అలాగే కిలోమీటర్స్ నుంచి మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేసాం? ఇంటూ చేసుకుంటూ వచ్చాం. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే
పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణాల్లోకి మార్చేటప్పుడు ఇంటూ చేస్తాం. ఓకే, అలాగే చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు బై చేస్తాం అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు మిల్లీమీటర్స్ నుంచి కిలోమీటర్స్కి, సెంటీమీటర్స్కి అలా. ఓకే, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సో పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి మనకు కిలోమీటర్స్ అవసరమని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రయత్నించండి అని ఇచ్చారు. 1 కిలోమీటర్కు ఎన్ని సెంటీమీటర్లు అని. మనం ఇదివరకే చూసాం 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి 1 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్లు? 1,00,000 సెంటీమీటర్లు. ఓకే, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1,00,000 సెంటీమీటర్లు. మనం ఇక్కడ కన్వర్ట్ చేసాం 1 కిలోమీటర్ నుంచి మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని ఈ మీటర్స్లో 100 సెంటీమీటర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1,00,000 సెంటీమీటర్లు, అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1,00,000 సెంటీమీటర్లు అని చెప్పచ్చు. సో అదే ఇక్కడ క్వశ్చన్ రూపంలో అడిగారు, 1 కిలోమీటర్కు ఎన్ని సెంటీమీటర్లు అని అడిగారు. నెక్స్ట్ భారతదేశంలోని 5 పెద్ద నగరాలను పేర్కొనండి, వాటి జనాభాను కనుగొనండి, అలాగే ప్రతి జత నగరాల మధ్య దూరాన్ని కిలోమీటర్లలో కనుగొనండి అని పిల్లలకు ఒక వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ అని ఇచ్చారు. ఎన్ని మిల్లీమీటర్లు 1 కిలోమీటర్ అవుతుంది అని మరి ఇక్కడ క్వశ్చన్ చేశారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1,00,000 సెంటీమీటర్లు. ఈ సెంటీమీటర్ ప్లేస్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మిల్లీమీటర్స్. కాబట్టి ఈ 10 మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 10 లక్షల మిల్లీమీటర్లు. సో 1,00,000 ఇంటూ 10 మిల్లీమీటర్లు అంటే 10 లక్షల మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 లక్షల మిల్లీమీటర్లు వచ్చింది కదా. సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, 10 లక్షల మిల్లీమీటర్లు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కూడా ఏం చేశారు, ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ కదా. సో ఇక్కడ 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని ఇదివరకే చెప్పుకున్నాం, 1000 మిల్లీమీటర్స్. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీమీటర్స్. కాబట్టి ఈ మీటర్ ప్లేస్లో 1000 మిల్లీమీటర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 10 లక్షల మిల్లీమీటర్లు, 10 lakh మిల్లీమీటర్స్ వచ్చింది. ఓకే, సో మనం బియ్యం లేదా గోధుమలు కొనడానికి మార్కెట్కి వెళ్తాం. సో కిలోగ్రాములలో మనం గోధుమల్ని మొదలైన వాటిని కొంటాం కదా. సో కానీ పెద్ద మొత్తాల్లో అవసరం లేని అల్లం లేదా మిరపకాయల వంటి వస్తువులను మనం గ్రాముల్లోనే కొనుక్కుంటాం. సో 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 గ్రాములు. ఓకే, ఇది మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ అస్వస్థతగా ఉన్న వారికి ఇచ్చే ఔషధ మాత్రల బరువు మీరు గమనించారా అని ఇచ్చారు. అవి ఇంకా మిల్లీగ్రామ్స్లలో ఉంటాయి. సో ఒక చిన్న ట్యాబ్లెట్ 5 మిల్లీగ్రామ్స్, 10 మిల్లీగ్రామ్స్ అలా ఉంటాయి. సో ఇది మిల్లీగ్రాముల్లో ఉంటుంది అని ఇచ్చారు. సో 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీగ్రామ్స్. సో ఎంజీ అని రాస్తాం. సో మిల్లీగ్రామ్స్. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్. ఓకే, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీగ్రామ్స్. ఓకే, సో మరి 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్? ఇక్కడ గ్రామ్ ప్లేస్లో మనం ఈ 1000 మిల్లీగ్రామ్స్ని ప్రతిక్షేపించేస్తే మనకు 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మిల్లీగ్రామ్లో తెలిసిపోతుంది. అంటే ఈ విధంగా వేసేసామంటే అప్పుడు ఎంత వస్తుంది? 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు సో 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు 10 లక్షల మిల్లీగ్రామ్స్. ఓకే, 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు 10 లక్షల మిల్లీగ్రాములు. మనం ఇదివరకే కిలోమీటర్లు, మీటర్లు ఎలా చేంజ్ చేసామో అలాగే కేజీలను మిల్లీగ్రామ్స్లోకి చేంజ్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసారంటే నీటిని నింపుకునే ఒక బకెట్ సామర్థ్యం ఎంత? ఇది సాధారణంగా 20 లీటర్లు ఉంటుంది. సామర్థ్యం లీటర్లలో ఇవ్వబడుతుంది. సో మనం సాధారణంగా దేన్నైనా లీటర్లలో కొలుస్తాం కదా, దాన్ని సామర్థ్యం అని చెప్తాం. ఒక ట్యాంక్ యొక్క సామర్థ్యం 500 లీటర్లు అట్లా చెప్తాం. కానీ కొన్నిసార్లు మనకు మిల్లీ లీటర్లు అనే చిన్న యూనిట్ అవసరం అవుతుంది. సో లిజన్ హియర్ ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ బాటిల్ చూసాం కదా, 250 మిల్లీ లీటర్స్ అని ఉంటుంది మీరు గమనించినట్లయితే. ఓకే, 250, 500 ml అలా ఉంటుంది. సో క్లీనింగ్ లిక్విడ్ లేదా శీతల పానీయాల లేబుల్ మీద మనం చూసామంటే మనకు మిల్లీ లీటర్స్లోనే కనిపిస్తాయి ఎక్కువగా. సో 1 లీటర్ అనేది 1000 మిల్లీ లీటర్లకు ఈక్వల్. ఓకే, సో ఈ అన్ని యూనిట్లలో కిలో, మిల్లీ మరియు సెంటీ వంటి కొన్ని పదాలు సాధారణంగా ఉన్నాయి గమనించండి. ఈ కిలో అనేది అతి పెద్దది మరియు మిల్లీ అనేది అతి చిన్నది అని మనం గుర్తుంచుకోవాలి. కిలో అంటే 1000 రెట్లు ఉంటుంది, మిల్లీ అంటే 1000 రెట్లు చిన్నది.
అని అర్థం. ఓకే, అంటే 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 గ్రాములు, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీగ్రాములు. ఓకే, సో అన్నిటికంటే చిన్నది మిల్లీగ్రాములు, అన్నిటికంటే పెద్దది కిలోగ్రామ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెంటీ అంటే 1000 రెట్లు తక్కువ అని చూపిస్తుంది. ఓకే, అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 సెంటీమీటర్లు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఒక బస్సు తన ప్రయాణాన్ని ప్రారంభించి 60 కిలోమీటర్లు ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వివిధ ప్రదేశాలకు చేరుకుంటుంది. ప్రయాణం 14వ పేజీలో చూపబడింది అని ఇచ్చారు. సో ఇక్కడ బస్సు చూపించారు, ఏ నుంచి బికి, సి నుంచి డికి, అలా. మరి ఇదివరకే చూసాం ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, 60 కిలోమీటర్లు బస్సు ప్రయాణిస్తుంది. ఒక గంటకి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడ ఏ నుంచి బికి, అంటే ఇక్కడ ఏ నుంచి బికి ఎన్ని కిలోమీటర్లు? సో ఇక్కడ ఏ నుంచి బికి గమనించినట్లయితే 4170 కిలోమీటర్లు. ఒక గంటకి 60 కిలోమీటర్లు అయితే 4170 కిలోమీటర్లకి ఎన్ని గంటల సమయం పడుతుంది, ఎంత సమయం పడుతుంది అని ఇచ్చారు. సో మనకి ఇదివరకే తెలుసు కదా ఎక్కువ బై తక్కువ సూత్రం. అంటే ఒక గంటకి 60 కిలోమీటర్లు ప్రయాణించిందంటే 4170 కిలోమీటర్లకు ఇంకా ఎక్కువ సమయం అవుతుంది కదా. సో ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. సో 4170 కిలోమీటర్స్ బై 60 కిలోమీటర్స్ ఇంటూ 1 అవర్. ఓకే, సో ఈ విధంగా వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం 4170 కిలోమీటర్లకి ఎన్ని గంటలు అవసరం ఆ బస్సుకి ప్రయాణించడానికి లెక్కిస్తున్నాం. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 6తో క్యాన్సిల్ చేసామంటే రిమైనింగ్ ఏముంటుంది, 417/6. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామంటే 6 1 జా 6 6 జా 36, ఇంకా రిమైనింగ్ 5 ఉంటుంది కదా, 57 అవుతుంది. 6 9 జా 54. సో 57 నుంచి 54 తీసేసామంటే 3 ఉంటుంది. సో పాయింట్ ఉంచామంటే 3 పక్కన 0 వస్తుంది. సో 6 5 జా 6 5ల 30, అంటే 69.5 గంటల సమయం పడుతుంది. ఓకే, సో ఏ నుంచి బికి ప్రయాణించడానికి ఆ బస్సుకి పట్టే సమయం ఎంత, 69.5 గంటలకి. ఈ విధంగా మీరు సి నుంచి డికి, ఈ నుంచి జీకి, అలాగే మొత్తం ప్రయాణానికి, అంటే వీటన్నింటినీ యాడ్ చేసి మొత్తం ప్రయాణం వస్తుంది కదా, వాటిని కనుగొనండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటే ఏ విధంగా కనుగొనాలో. నెక్స్ట్ రామన్ యొక్క దుకాణం అని ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఖరీదు ఉంది. ఇక్కడ గత సంవత్సరం అమ్మకాలు అని ఇచ్చారు. బరువు 2457 కిలోగ్రాములు. మరి నారింజ బరువు అయితే 3004, అందువలన మొత్తం బరువు అని ఇచ్చారు, ఇక్కడ చూపించారు. అలాగే యాపిల్స్ అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బును మీరు కనుగొనగలరా అని ఇచ్చారు. 1 కేజీ యాపిల్ యొక్క ఖరీదు ఎంత ఇచ్చారు, 40 రూపాయలు అని ఇచ్చారు. ఓకే, మరి ఇక్కడ ఎన్ని కేజీలు అమ్మారు, 2457 కేజీలు అమ్మారు. సో ఈ టోటల్ మొత్తం యాపిళ్ళ యొక్క బరువు కేజీలలో ఇంటూ 1 కేజీకే అయ్యే ఖరీదు వేసామంటే మొత్తం ఎంత అమౌంట్ వచ్చింటుంది అన్ని యాపిల్స్ అమ్ముంటే అని మనకు తెలిసిపోతుంది. ఓకే, సో 4 7 జా 4 5 జా 20 + 2 22, 4 4 జా 16 + 2 18, 4 2 జా 8 + 1 9. ఓకే, ఇప్పుడు సో అతనికి యాపిల్స్ అమ్మగా అంటే 2457 కేజీల యాపిల్స్ అమ్మితే అతనికి 98,280 రూపాయలు వచ్చింటుంది. ఓకే, సో అదే ఇక్కడ దీనికి ఆన్సర్ అవుతుంది, 98,280 రూపాయలు. ఓకే, నెక్స్ట్ యాపిల్స్ మరియు నారింజ పండ్లను కలిపి అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బు అని ఇచ్చారు. అమ్మిన కిలోగ్రాములు ఇంటూ యాపిల్ యొక్క ధర, అలాగే నారింజ అమ్మిన కిలోగ్రాములు ఇంటూ దాని యొక్క ధర వేసామంటే ఆ రెండు వస్తాయి కదా లబ్ధాలు, వాటిని యాడ్ చేసామంటే మొత్తం ఎంత సంపాదించాడో తెలిసిపోతుంది. అంటే యాపిల్స్ నారింజ పండ్లు అమ్మడం ద్వారా ఎంత సొమ్ము అతనికి వచ్చి ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ కనుగొన్నాం యాపిల్స్కి వచ్చేసి 98,280 రూపీస్ అని. కానీ ఇక్కడ నారింజ బరువు ఇంకా కనుగొనలేదు కదా. సో 3004 ఇంటూ నారింజకి 1 కేజీ నారింజకి 30 రూపాయలు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 4 3 జా 12. సో 1 0 3 3 జా 9. ఓకే, సో ఇక్కడ 90,120. సో నారింజకు ఎంత సంపాదించాడు, 90,120 రూపాయలు. ఓకే, సో ఇది వచ్చేసి యాపిల్స్
మరి ఇది వచ్చేసి నారింజ. మరి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే అతడు మొత్తం సంపాదించిన అమౌంట్ ఎంతో తెలిసిపోతుంది. ఓకే, సో అతడు ఎంత సంపాదించాడు? 1,88,400 రూపాయలను అతడు సంపాదించాడు. అంటే యాపిల్స్ మరియు నారింజని అమ్మటం ద్వారా మొత్తం అతనికి 1,88,400 రూపాయలు అనేది అతనికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ప్రతి వస్తువును అమ్మడం ద్వారా రామన్కు ఎంత డబ్బు వచ్చిందో చూపించే పట్టికను తయారు చేయండి. అందుకున్న డబ్బు యొక్క నమోదును ఆరోహణ క్రమంలో అమర్చండి. అతడికి అత్యధిక మొత్తాన్ని తెచ్చిన వస్తువును కనుగొనండి. ఈ మొత్తం ఎంత అని ఇచ్చారు. సో ఇదే విధంగానే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు సబ్బులు ఎన్ని అమ్మాడు? అతడు 20,005 సబ్బులు అమ్మాడు. సో ఒక సబ్బుకి వచ్చేసి 8 రూపాయలు అయితే 20,005 ఇంటూ 8 వేసామంటే మొత్తం ఎంత అమౌంట్ వచ్చింటుంది ఆ సబ్బులకి అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కనుగొని అందులో ఎక్కువ అమౌంట్ దేనికి వచ్చిందో చెప్పండి. మరియు ఆ అమౌంట్లలో ఆరోహణ క్రమంలో అంటే తక్కువ నుంచి ఎక్కువ సంఖ్యకు అమర్చండి అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సంకలనం, వ్యవకలనం, గుణాకారం మరియు భాగాహారాలను కలిగి ఉన్న అనేక సమస్యలను మనం చేసాం. మనం ఇక్కడ మరికొన్నింటిని పరిష్కరించడానికి ప్రయత్నిద్దామని ఇచ్చారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే 1991లో సుందర్ నగర్ జనాభా. సో ఇక్కడ సుందర్ నగర్ యొక్క పాపులేషన్ ఎంతో ఇచ్చారు. ఇక్కడ 2,35,471. 2001లో ఇది 72,958 పెరిగినట్లు కనుగొనబడింది. అయితే 2001లో నగర జనాభా అని ఇచ్చారు. సో ఇక్కడ 1991లో సుందర్ నగర్ యొక్క పాపులేషన్ వచ్చేసి 2,35,471. ఈ జనాభా కంటే 2001లో సో ఈ జనాభా ప్లస్ పెరిగిన జనాభా ఎంత? 72,958. సో ఈ పెరిగిన జనాభా ఈ జనాభా రెండు కలిపితే మనకు మొత్తం 2001లో వచ్చే జనాభా ఎంతో తెలిసిపోతుంది. సో అదే ఇక్కడ యాడ్ చేశారు. సో ఇంకా నేను దీన్ని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఎగ్జాంపుల్ 2 చూసామంటే ఒక రాష్ట్రంలో 2002 నుంచి 2003కు విక్రయించిన సైకిళ్ళ సంఖ్య అని ఇచ్చారు. నెక్స్ట్ 2003 నుంచి 2004 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళ సంఖ్య అని ఈ విధంగా ఇచ్చారు. ఏ సంవత్సరంలో ఎక్కువ సైకిళ్లను అమ్మారు అంటే మనకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి 7 లక్షలు, ఇది వచ్చేసి 8 లక్షలు అని. ఓకే, మరి 8 లక్షలు ఎక్కువ కదా 7 లక్షల కంటే. అందుకనే 2003 నుంచి 2004లో అమ్మిన సైకిళ్ళ సంఖ్య ఎక్కువ. ఓకే, మరియు ఎన్ని ఎక్కువ అని అడిగారు. ఎన్ని ఎక్కువ తెలియాలంటే మనం ఈ పెద్ద సంఖ్య నుంచి ఈ చిన్న సంఖ్య తీసేసామంటే ఆ వచ్చే డిఫరెన్సే ఎన్ని ఎక్కువ సైకిళ్ళు అమ్మారు అనేది తెలిసిపోతుంది. సో అదే ఇక్కడ చేశారు. సో 8 లక్షల నుంచి 7 లక్షల సైకిళ్ళని తీసేసామంటే దాదాపు 57,100 సైకిళ్ళు ఎక్కువ అమ్మారు అని తెలిసిపోతుంది. నెక్స్ట్ సంకలనం చేయడం ద్వారా సరిచూడడం అని ఇచ్చారు. మనం ఈ రెండింటిని యాడ్ చేసామంటే మళ్ళీ మనకు ఈ 8 లక్షలు అనేది రావాలి. అప్పుడే మనకు ఇక్కడ తీసేసిన సంఖ్య అనేది కరెక్ట్ అని అర్థం. ఓకే, 7,43,000 సైకిళ్ళకి ఈ డిఫరెన్స్ యాడ్ చేసామంటే తిరిగి మనకి ఏమొచ్చింది? ఈ మొత్తం అంటే 8 లక్షల సైకిళ్ళ సంఖ్య వచ్చింది. ఇప్పుడు ఇది కరెక్ట్ అని ఏ విధంగా సమాధానాన్ని సరిచూసుకోవచ్చు అని ఇచ్చారు. నెక్స్ట్ ఉదాహరణ 3 చూసినట్లయితే పట్టణ వార్తా పత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. ఒక కాపీలో 12 పేజీలు ఉంటాయి. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడతాయి. ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడతాయి అని ఇచ్చారు. సో ఒక కాపీలో ఎన్ని పేజీలు ఉంటాయి? 12 పేజీలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని కాపీలు ఉన్నాయి? మొత్తం ఉండే కాపీలు 11,980. ఓకే, ఒక కాపీకి 12 పేజీలు అయితే 11,980 కాపీలకు ఎన్ని పేజీలు అవుతాయి? సో ఎక్కువ అవుతాయి కదా. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ 12 పేజెస్. ఓకే, ఇప్పుడు ఇంటూ చేసామంటే ఈజీగా మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ అవుతాయి అన్ని కాపీలకి కలిపి అనేది తెలిసిపోతుంది. సో 12 × 0 0. సో 12 × 8 96. 12. సో ఇక్కడ 12 × 9 108 ప్లస్ 9 అంటే 117. ఓకే, 12 × 1 అంటే 12. 12 ప్లస్ 11 అంటే 23. సో ఇక్కడ 2 ఇక్కడ 3. ఓకే, నెక్స్ట్ 12 × 1 అంటే 12. 12 ప్లస్ 2 అంటే 14. ఓకే, సో ఇప్పుడు ఎన్ని పేజీలు ఆ మొత్తం కాపీలకి అంటే 1,43,760 పేజీలు ప్రింట్ చేయబడతాయి ప్రతిరోజు కూడా. సో ఇక్కడ అదే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 4 అని ఇచ్చారు. నోట్ పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల సంఖ్య అని ఇచ్చారు. ఇక్కడ
75,000 షీట్ల సంఖ్య అయితే ప్రతి ఒక్క షీటు నుంచి నోట్ పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. ప్రతి నోటు పుస్తకంలో 200 పేజీలను కలిగి ఉంటుంది. అందుబాటులో ఉన్న కాగితం నుండి ఎన్ని నోట్ పుస్తకాలు తయారు చేయవచ్చు? సో మీరు ఇక్కడ క్వశ్చన్ని అర్థం చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ షీట్ల సంఖ్య చూసినట్లయితే 75,000, ఒక షీట్కి 8 పేజీలు. సో మొత్తం ఎన్ని పేజీలు అవుతాయి ఈ మొత్తం షీట్లకి అది లెక్కిద్దాం. ఓకే, సో మొత్తం షీట్లకి ఎన్ని పేజీలు వస్తాయి అని తెలుసుకోవాలంటే ఈ 75,000 షీట్లు ఇంటూ 8 పేజీలు చేసామంటే మొత్తం ఎన్ని పేజీలు వస్తాయో తెలిసిపోతుంది అన్ని షీట్లకి కలిపి. సో ఇంటూ చేసామంటే 000, 8 5 40, 8 7 56 + 4 60. ఓకే, సో ఎన్ని పేజీలు అవుతాయి ఈ 75,000 షీట్లకి అంటే మొత్తం 6 లక్షల షీట్లు అనేవి తయారవుతాయి. మరి ఇక్కడ చూడండి 200 పేజీలు ఒక బుక్కి. ఓకే, సో ఒక బుక్కి 200 పేజీలు అయితే ఈ మొత్తం 6 లక్షల పేజీలకి ఎన్ని బుక్స్ అవుతాయో చూద్దాం. ఓకే, ఎక్కువే అవుతాయి కదా, సో ఎక్కువ బై తక్కువ అంటే 6 లక్షలు బై 200 పేజీలు. ఓకే, చేసామంటే ఎన్ని బుక్స్ తయారవుతాయో తెలిసిపోతుంది. సో 2 zeros క్యాన్సిల్, 2 1 2 3 సో 3 zeros అలాగే అంటే 3000 బుక్స్ ఉంటాయి. అంటే 3000 బుక్స్ తయారవుతాయి మొత్తం పేజీలతో. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. సో 3000 నోటు పుస్తకాలు తయారవుతాయని ఇచ్చారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.